బ్రాయిలర్లో సాధారణ బ్యాక్టీరియా వ్యాధులను ఎలా నివారించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రాయిలర్లో సాధారణ బ్యాక్టీరియా వ్యాధులు. పుల్లోరమ్ డిసీజ్. ఈ వ్యాధికి ఇంకొక పేరు బ్యాసిల్లరీ వైట్ డయేరియా. పుల్లోరమ్ వ్యాధి సాల్మొనెల్లా ఎంటెరికా పుల్లోరమ్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి చిన్న కోడి పిల్లలు మరియు టర్కీలలో అధిక మృత రేటుతో కనిపిస్తుంది. సైన్స్ అండ్ సిమ్టమ్స్: చాకీ వైట్ డయేరియా, డిప్రెషన్, రఫెల్డ్ ఫెదర్స్. ప్రివెన్షన్: పుల్లోరమ్ వ్యాధి రానటువంటి నమ్మకమైన హెచ్చరీ నుండి మాత్రమే కోడి పిల్లలను తెచ్చుకోవాలి. పుల్లోరమ్ ఇన్ఫెక్షన్కు పాడైన ఆహారం, నీరు మరియు లిటర్ కూడా కారణం కావచ్చు. హ్యాచింగ్ గుడ్లను శుద్ధి చేయడం తప్పనిసరి. ఫౌల్ కొరైజా కాజ్డ్ బై హిమోఫిల్లస్ పారాగెలినారమ్. సైన్స్ అండ్ సిమ్టమ్స్: ఫేషియల్ స్వెల్లింగ్, థిక్ అండ్ స్టిక్కీ డిశ్చార్జ్ ఫ్రమ్ nostrils and eyes, swollen wattles and sneezing, loss of feed and water intake. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్: తెలియని మందల గుంపులను మిక్స్ చేయకూడదు. పంజరాల పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలి. వ్యాక్సినేషన్: నోబిలిస్ కొరైజా. క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్ మైకోప్లాస్మోసిస్ కాజ్డ్ బై మైకోప్లాస్మా గ్యాలిసెప్టికమ్. సైన్స్ అండ్ సిమ్టమ్స్: కాఫింగ్, స్నీజింగ్, ఫేషియల్ స్వెల్లింగ్, నాజల్ డిశ్చార్జ్, క్లౌడీ ఎయిర్ సాక్స్, పెరికార్డైటిస్ అండ్ పెరిహెపటైటిస్. ఎంజీ నెగిటివ్ వనరుల నుండి మాత్రమే కోడి పిల్లలను కొనుగోలు చేయండి. టైలాన్ లేదా గెలిమైసిన్ కలిగిన మందులతో కూడిన ఆహారం ఇవ్వండి. వివిధ జాతులు మరియు వయస్సు గల పక్షులను కలపవద్దు. బంబుల్ ఫుడ్ పోడోడర్మటైటిస్ కాజ్డ్ బై స్టెఫిలోకోకస్ బ్యాక్టీరియా. సైన్స్ అండ్ సిమ్టమ్స్: స్వెల్లింగ్ ఆఫ్ ది ఫుట్ ప్యాడ్, సోర్స్ బిట్వీన్ ఫింగర్స్, సోర్స్ అండర్ ది ఫీట్. మంచి నాణ్యమైన చెత్తను లేదా పరుపులను అందించండి. పరుపులను శుభ్రంగా, పొడిగా మరియు లోతుగా ఉంచండి. పదునైన వస్తువులను తొలగించండి, ఇది గాయాలకు కారణం కావచ్చు. ఫౌల్ కొలెరా కాజ్డ్ బై పాస్టరెల్లా మల్టోసిడా. సైన్స్ అండ్ సిమ్టమ్స్: స్వాలెన్ జాయింట్స్ అండ్ వటల్స్, రఫల్డ్ ఫెదర్స్, nasal, ocular and oral discharge. Prevention and control: oral vaccine at 6 weeks of age, CU strain. Antibiotics: tetracycline, erythromycin, streptomycin, penicillin. Good rodent control.